ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు. అదొక ప్రభంజనం. తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కేవలం డబ్బు కోసం కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ఒక భారీ ఆఫర్ను పక్కన పెట్టి తన నిజాయితీని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. సాధారణంగా సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా కోట్లు సంపాదిస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ దగ్గరకు ఇటీవల ఒక ప్రముఖ పొగాకు కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయమని ఒక భారీ ప్రతిపాదనను తీసుకువచ్చింది. కేవలం కొన్ని యాడ్స్ షూటింగ్ చేసినందుకుగాను ఆయనకు ఏకంగా 40 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధపడింది. కాని పవన్ కళ్యాణ్ ఆ ఆఫర్ను ఏమాత్రం ఆలోచించకుండా తక్షణమే తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న బలమైన కారణం ఆయన సిద్ధాంతాలు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లక్షలాది మంది యువత తనను ఆదర్శంగా తీసుకుంటున్న తరుణంలో ఆరోగ్యానికి హాని చేసే పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయడం సరికాదని ఆయన భావించారు. సమాజానికి కీడు చేసే ఏ పనిలోనూ తాను భాగస్వామిని కాలేనని, యువత ఆరోగ్యం కంటే తనకు డబ్బు ముఖ్యం కాదని ఈ నిర్ణయంతో ఆయన చాటి చెప్పారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన నైతిక విలువలను ఎప్పుడూ విస్మరించలేదు. సమాజ హితం, యువత భవిష్యత్తుపై ఆయనకు ఉన్న బాధ్యత ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. గతంలో కూడా ఆయన పలు సామాజిక అంశాలపై గళమెత్తారు. ఇప్పుడు చేతికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఈ వార్త బయటకు రాగానే నెటిజన్లు, జనసైనికులు మరియు పవన్ అభిమానులు ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆయనే అసలైన హీరో అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విలువల విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తగ్గారని, ఇది ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో పారదర్శకతను పాటిస్తూనే ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇటీవల ఆయన గురుద్వారాను సందర్శించి పగిడి ధరించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇది ఆయనలోని సర్వమత సామరస్యాన్ని చాటి చెప్పింది. సమాజం కోసం, నైతిక విలువల కోసం కోట్లను త్యాగం చేయడం అందరికీ సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం యువతలో మంచి మార్పుకు పునాది వేస్తుంది. తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకునే ఒక నిజాయితీగల నాయకుడు మనకు ఉన్నందుకు గర్వించదగ్గ విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.